జనాభా ఉన్న ఈ భారతదేశంలో 80% మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులు. భారతదేశ జనాభాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో 80% జనాభా ఆధారపడిన ప్రపంచంలోనే అత్యంత ప్రజల ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదల మీద కక్షతో నరేంద్ర మోడీ ప్రభుత్వము నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి ఈరోజు కుట్ర చేస్తున్నది. అందుకు చట్టసభలను వినియోగించి మాకు అధికారం ఉంది, మాకు మెజారిటీ ఉంది, మేము పేదలను అణచివేస్తాం. ఒకనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే కాదు, సామాజిక సంఘకర్తలు అందరూ కొట్లాడి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించిండ్రు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళారు. కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి అప్పచెప్తారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్స్ వారసత్వంగా బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడబోతున్నది. ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచన చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసిండ్రు. గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు. తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి, వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు. ఇది కార్పొరేట్ కంపెనీలు పన్నిన కుట్ర. ఆ పన్నిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ. నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి పేదవాడి మీద ఉన్నది. పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, విబీజీ, రామ్జీ, అందులోనే గందరగోళం ఉంది. వికసిత్ భారత్ ఎక్కడున్నది? ఇందులో సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నావు. పేదలను వెట్టి చాకిరి బానిసలుగా చేయడానికి నువ్వు చట్టాన్ని తెస్తున్నావు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మళ్ళీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు. దీని మీద సంపూర్ణమైన కార్యాచరణ ఏఐసిసి నుంచి ఆదేశాలు అందుకొని మన అందరం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకు వివరించాలి. గతంలో వ్యవసాయం మీద కుట్ర చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను 3 తీసుకొచ్చారు. ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చట్టం తెచ్చారు. ఆనాడు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పాడు, నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడమే కాదు, ఈ జాతికి నీతోని క్షమాపణ చెప్పిస్తా, అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు. అది నిజమైంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత. ఇది మన నాయకుడు సాధించిన విజయం. రైతుల కోసం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినరో, కుట్రపూరితంగా ఆలోచన చేసిండ్రో, అది అమలు చేయలేకపోయినరు. అందుకే ఈరోజు ఆ పథకాన్ని, ఆ ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు. అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి SIR తీసుకొచ్చిండ్రు.
తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, అత్యంత నిరుపేదలను ఇవాళ గుర్తింపును తొలగించాలి, ఓట్లను తీసేయాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది, అతని రేషన్ కార్డు పోతుంది, అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి. చివరికి దేశంలో ఉండాలనా లేదా అని అంటే అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది. అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఈరోజు ఎస్ఐఆర్ వెనకాల ఒక పెద్ద కుట్ర ఉన్నది.